నేను మీ మధువునండి. ఈరోజు 2 రకాల ఐటమ్స్‌తో వచ్చాను. డాబా స్టైలు మష్రూమ్ కడాయి కర్రీ తెచ్చాను. మార్వాడి స్టైలు ఆలు పరోటా తెచ్చాను. ఈ రెండిట్ల కాంబినేషను స్పైసీగాను, పరోటా స్మూత్‌గాను అదిరిపోయే కాంబినేషన్‌లో అయితే తెచ్చాను. తింటే అలా లొట్టలేసుకుంటూ తినేయాలి. ఆల్మోస్ట్ అందరూ నచ్చే విధంగా చేశాను. ఫుల్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనము మష్రూమ్స్ క్వాలిటీ అయినయి మనము సూపర్ బజార్‌లో గానీ, లేదా మామూలు షాప్స్‌లో గానీ డేట్ చూసి కంపల్సరీగా తెచ్చుకోండి. దానిపైన బ్లాక్‌గా ఉంది గదా! దాన్ని కొంచెం ఫ్లవర్ మీద సింగిల్ లేయర్ తీసేసేయండి. నెక్స్టు దీని కాంబినేషన్‌కి మన ఇంట్లో 3 రకాల క్యాప్సికమ్ ఉన్నాయి. రెడ్ అండ్ గ్రీన్, యెల్లో ఈ మూడిట్లనైతే తీసుకుంటున్నాను. మీ కాడ లేకపోయినా క్యాప్సికము గ్రీన్ అయినా వేసుకోండి. నో ప్రాబ్లమ్. నేనేందంటే కొంచెం డైట్ కోసము కలర్స్ తెచ్చుకున్నాను. క్వాలిటీ అయినవి తీసుకోండి. ఏ వస్తువు తీసుకున్నా కూడా రుచి అమోఘంగా ఉండాలి. నెక్స్టు ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ వీటిలన్నిటిని తీసుకోండి. కట్ చేయకుండా ముందుగానే చూపిస్తున్నాను. ఏ ఐటమ్స్ కావాలి అనేది. నెక్స్ట్ మనకి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మసాలాకి కావాలి, కొంచెం గార్నిష్‌కి మధ్య మధ్యలో పరోటాకు కూడా యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. చూసేదానికి లుకింగ్ చాలా బాగుంది కదా! ఇప్పుడైతే మన మష్రూమ్స్ అన్నిటిని నీట్‌గా పై లేయర్ ఉంది కదా! ఒక లేయరు అన్నిట్లికి తీసేసేయండి. తీసేసిన తర్వాత ఒక హాట్ వాటర్‌లో కొంచెం గోరువెచ్చంగా చేసి, కొంచెం సాల్ట్ ఏసి వీటిల్ని ఒక 2, 3 మినిట్స్ ఒక్కోరిది ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు. నేనైతే ఇలా చేస్తాను. గోరువెచ్చని దాంట్లో కడుక్కొని ఒక్కోరు ఒక్కో పద్ధతిలో చేస్తారు. క్లీన్ చేసుకున్న మష్రూమ్‌లోకి ఒక అర స్పూను సాల్ట్ వేసుకోండి. ఒక అర స్పూను కారం యాడ్ చేసుకోండి. నెక్స్టు అంతంటే అంత పసుపు. అర స్పూనుకైనా కొంచెం తక్కువగా పసుపుని యాడ్ చేసుకోండి. ఈ మూడిటిల్ని మష్రూమ్స్‌తో బరాబరా కలిపెట్టకుండా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సుతమారంగా ఈ నాలుగిటిల్ని మష్రూమ్స్‌తో నైస్‌గా కలిపెట్టండి. మనము కర్రీ ప్రిపరేషన్‌కి వెళ్ళే ముందుగానే కలిపెట్టి పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో గట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అలా కలిపెట్టినాకంటే మష్రూమ్స్‌లో కొంచెం మనకి వాటర్ అనేది వస్తది. ఇవి కలిపెట్టి పక్కన పెట్టుకున్నామనుకోండి, ఆ వాటర్ అనేది కొంచెము బయటికి లీక్ అవుతది సాల్ట్ వల్లను. చూడండి, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఒకసారి కంటిన్యూగా వీడియో చూసుకొని చూస్తూ చేసేసుకోండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాది. ఎక్కువ క్యాలరీస్ కూడా ఉంటది. ఈజీగా అరగంటలో తయారయ్యే కర్రీ ఏదన్నా ఉందంటే ఈ మష్రూమ్ కడాయి కర్రీయే అండి. డాబా స్టైల్‌లో చేస్తున్నాను. ప్రిపరేషన్‌లోకైతే వెళ్ళిపోదాము. కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, టమోటాలు. నేనైతే ఒక బాక్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. దానికి తగ్గ మసాలా తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ మసాలాలు తీసుకొని, మళ్ళీ మనకి మష్రూమ్స్ లేకపోతే చూసేదానికి బాగోదు గదా! అందుకోసంగా ఇదే మన మసాలాను. ఒక ఎర్రగడ్డని తపక తీసేసి 4 ముక్కలు చేసి ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్‌గాను, క్యాప్సికమ్‌నయితే 3 రకాల క్యాప్సికమ్‌ని మీకు ఏ సైజులో తినగలుగుతారు. ఈ సైజులో అయితే కంఫర్ట్ ఉంటది. కొంతమంది పెద్ద పెద్దగా కూడా యేసుకుంటారు. ఈ రకంగా చేసుకోండి. ఇందాకటి మన మష్రూమ్స్ ఏ దశలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా మనము ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సరిగా ఉండే కడాయి మందపాటిది తీసుకోండి. దాంట్లోకి మీకు ఒకటైతే చెప్తున్నాను. ఈ కడాయి పన్నీర్ కర్రీ గానీ, కడాయి కర్రీస్ కానీ ఆయిల్‌ని ఎక్కువ తీసుకోవు. బయటికి తోసేస్తది. అందుకని తీసుకునేటప్పుడే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకోండి. కావాలంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ తీసుకున్నాక ఇందాక మనం ఆనియన్సు 3 రకాల క్యాప్సికమ్ ఉన్నాయి కదా! గ్రీను, రెడ్డు, యెల్లో, వైటు కలర్‌లో ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. వీటిలన్నిటిని మనకి
ఒక 10% గానీ, 20% గానీ కుక్ అవ్వాలి. ఆనాక కర్రీలోకి వెళ్ళినప్పుడు మనకి ఇవి డబుల్ కోటింగ్ పడటం వల్ల అద్భుతంగా ఉంటాది కర్రీ. అందుకోసంగా వీటిల్ని ఒక 10 మినిట్స్ ఇంకా సాల్ట్ ఎక్సెట్రా ఏమీ వేయకుండా సిమ్‌లోని అలా ఇలా అని బొల్లిచ్చినాక కొంచెం సేపు మూత పెట్టండి. మూత పెట్టినాక మనకి ఆల్మోస్ట్ ఇవి మనకు ఒక 10% అయిపోయింది గదా! వీటిల్ని సపరేట్‌గా వేరుగా చేసేసుకుందామా. మరీ ఎక్కువ కుక్ అయినాయనుకో మెంటయిపోతాయి. మరి నార్మల్‌గా అనుకో కచ్చా బిచ్చాగా ఉండదు. ఆ ఫీల్‌ని మనం ఎంజాయ్ చేయలేము కాబట్టి దానికోసంగా వీటిల్ని ఒక 10, 15 ఫ్రై అయిన తర్వాత వీటిల్ని సపరేట్‌గా వేరే ప్లేట్‌లోకి స్టీల్ ప్లేట్‌లోకి తీసుకోండి. వన్ బై వన్ తీసుకున్న తర్వాత కలర్ కాంబినేషన్ అదిరిపోయింది గదా! అదే కడాయిలోకి మనం ఇందాకటి మష్రూమ్స్ ఉన్నాయి గదా! ఇవి కొంచెం స్మూత్‌గా ఉంటాయి. పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. అయితే మష్రూమ్‌లో వాటర్ ఉంటాది. అందుకోసంగా ఒక 10% మనం వీటిల్ని అలా అలా ఫ్రై చేసుకున్నామనుకోండి, ఇంకా తినేటప్పుడు అద్భుతంగా ఉంటాది. బరాబరా అని మాత్రం అనబాకండి. ఎందుకంటే మష్రూమ్స్ కొంచెం స్మూత్‌గా ఉంటాయి కాబట్టి లైట్‌గా వేయించేసిన తర్వాత మనం చూడండి మనకే అర్థమవుతాయి గదా! ప్లేట్లు గటర్లు పెట్టి సిమ్‌లో వద్దు. అలా ఒక 10% అయిన తర్వాత ఇందాకటి మన క్యాప్సికమ్ ప్లేట్‌లోకి వీటిల్ని కూడా వన్ బై వన్ తీసేసుకుందాం. ఇన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇందాక ఆయిల్ ఉంది కదా! తక్కువ పడితే కొంచెం ఆయిల్ వేసుకోండి. సరిపోతదండి. జీలకర్ర, ఆవాలు పోపు వేసుకోండి. ఆనియన్స్‌నైతే ఒక గడ్డని సన్నంగా ఆమ్లెట్‌కి తరుక్కుంటూలా ఆ రకంగా తరుక్కొని అది యాడ్ చేసుకోండి. ఇవి పెద్దగా మనకి ఏగాల్సిన అవసరం లేదు. ఇందాకటి మనం టమోటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ వీటిలన్నిటి పేస్ట్ ఇది. ఆనియన్స్ కూడా మనకు ఒక 10% వేగినాయిరా అనిపిస్తే చాలు. పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఈ కడాయి కర్రీల్లో అన్నిటిల్లో ఎలా ఉంటాదంటే ఉడికి ఉడకనట్టు, వేగి వేగనట్టు ఉంటాది. ఈ మసాలాను కూడా మనము దాంట్లోకి యాడ్ చేసేసుకుందాము. మసాలాలో అల్లం, తెల్లగడ్డ ఉంది కాబట్టి ఆ అల్లం తెల్లగడ్డ పచ్చంతా పోయేంత వరకు కంపల్సరీగా వేగాలి. అలా వేగినప్పుడే మనకి మంచి ఫీల్‌ని మనం ఎంజాయ్ చేయగలం. కొంచెం సేపు మూత పెట్టేసినామనుకో సిమ్‌లోనే చూడండి బాగా వేగి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకొచ్చింది కదా! దీన్ని అడుగంటకుండా మనం కొంచెం ఫోర్స్‌గానే అడుగు అంటతాది కంపల్సరీ. అందుకోసంగా ఫోర్స్‌గా మనం కలిపెట్టేసినాక కొంచెం అంటే కొంచెం కరివేపాకు తీసుకోండి. ఈ దశలో ఉన్నప్పుడు కరివేపాకేసుకుంటే ఆ ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ కారం తీసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ కారం తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కారం అవుతాది కదా! కావాలంటే మధ్యలో వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ పసుపు పొడి, నెక్స్ట్ మనము గరం మసాలాను తీసుకుందాం. మంచి క్వాలిటీ అయిన గరం మసాలా అయితే ఇంకా బాగుంటుంది. కొన్ని పదార్థాల్లో గరం మసాలా మెయిన్ రోల్ పోషిస్తుంది. మీకు ఇష్టం ఉంటే సాల్ట్ అయినా కల్లుప్పైనా వేసుకోండి. నేనైతే కల్లుప్పు యాడ్ చేశాను. ఈ స్పైసెస్ అన్నీ మనకి ఇందాక మసాలా ఉంది కదా! అడుగంటకుండా నీట్‌గా ఆ మసాలాకి పట్టేటట్టు కలుపుకోండి. దీన్ని మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. బాగా ఆ మసాలాకి ఇమిడిపోయేటట్టు కలిపేసుకొని మనము చూడండి మంచి స్మెల్ వస్తలా ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని సుతమారంగా యాడ్ చేసుకోండి. ఏ కర్రీకైనా మనం సిమ్‌లో దాన్ని ప్రాసెస్ చేసామంటే ఈక్వల్‌గా కుక్ అయ్యి మనకి టేస్ట్ అమోఘంగా ఉండేదానికి అది మనకి చాలా హెల్ప్ చేస్తది. ఇలా ఉన్నదాన్ని మీకు నేనైతే ఒక్క మష్రూమ్ ప్యాకెటే తీసుకున్నాను. ఆలు పరోటాలోకి వెళ్ళిపోదాం. 2 ఉల్లగడ్డల్ని ముందుగా కుక్ చేసుకొని వాటిల్ని ఈ విధంగా అయినా మ్యాష్ చేసుకోండి.
లేదా మీరు బాగా దాన్ని క్యారెట్ తురిమినట్టు తురిమేయండి. నెక్స్ట్ మనము దీంట్లోకి మైదా పిండి 1 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఏందంటే నేను క్వాంటిటీలు చెప్పట్లేదంటే చేసేటప్పుడు మనకే అర్థమవుతదిగా. దంచిన కటిక కారపొడి యాడ్ చేస్తున్నాను. మీ కాడ నార్మల్ కారం ఉన్నా యాడ్ చేసుకోండి. ఒక అరగుప్పెడు కొత్తిమీర సన్నంగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను. వీటిల్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా! సాల్ట్ యాడ్ చేసుకోవటం బెటర్. సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాక మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి. వీటిలన్నిటిని మరీ నీళ్ళు ఎక్కువ కాకుండా, నీళ్ళు తక్కువ కాకుండా చూసుకుంటూ మన చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ రకంగా ఈ ఆలు పరాటాకి కలుపుకోవాలి. నేనైతే కప్పు మైదా పిండి తీసుకున్నాను. 2 ఉల్లగడ్డలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. కచ్చాబిచ్చా, కచ్చాబిచ్చా బాగా దీన్ని మన చేతికి అంటుకోకుండా వచ్చే దశ వరకు కలిపెట్టాలి. అంతేను. దీనికంటూ ఒక టైమింగు అది ఏమి అవసరం లేదు. మన చేతికి అంటుకోకుండా ఉండేటట్టు ఉంటే చాలు పిండి. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలంటే 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇందాకటి కర్రీ ఏ దశలో ఉందో చూసుకుందామా ఇప్పుడు? కర్రీ అయితే ఈక్వల్‌గా కుక్ అయింది. ఇది మనకి 50%, 60% కుక్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు, కారాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నామంటే ఈ దశలో ఏమన్నా తక్కువ పడ్డాయిరా మనకి. ఆల్రెడీ మసాలాలో మనము పచ్చిమిర్చి ఏస్తున్నాం కాబట్టి కారం అనేది తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఏమన్నా తక్కువ ఉంటే వేసుకొని ఇందాక మన క్యాప్సికము, ఆనియను ఇంకా మన మష్రూమ్స్ ఉన్నాయి గదా! వీటిలన్నిటిని వన్ బై వన్ ఎక్కడ హై ఫ్లేమ్ అనేది పెట్టకుండా మనము అన్నిట్లికి లో ఫ్లేమ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతూ ఉండాలి. వాటిల్ని కూడా యాడ్ చేసుకొని ఒక అరగుప్పెడు కొత్తిమీర తీసుకొని దీన్ని కూడా ఇవన్నీ మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా ఒక 10, 15 నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుంది. మొత్తము మనకి అరగంట కర్రీకి టైం పడతది. పెద్ద అవసరం ఏమి లేదు. మనం పనులు చేసుకుంటూ పరోటా కలుపుకుంటూ ఇవి 2 ఒకే టైంకి అయిపోతది. ఈక్వల్‌గా కలిపెట్టుకోండి వీటిలన్నిటిని. మనకి కొంచెం సేపు మగ్గనిచ్చామంటే అన్నీ సహజీవనం చేసినట్టు మూత పెడదాం. ఇప్పుడైతే మూత తీసి చెక్ చేసుకోండి. ఎలా ఉందో కర్రీ. మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇందాక మసాలా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ ఈ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఒకలా ఉంటది ఉప్పు, కారం. చెక్ చేసుకున్న తర్వాత కస్తూరి మేతిని క్వాలిటీ తీసుకోండి. కస్తూరి మేతి ఫ్లేవరు ఇంకా మనం కర్రీకి మంచి ఫ్లేవర్స్ తెస్తది. అరచేతిలో కస్తూరి మేతిని వేసుకొని కసాబిసా, కసాబిసా అని మన కర్రీలోకి నైస్‌గా యాడ్ చేసుకోండి. మీ కాడ గానీ ఏమన్నా బటర్ ఏమన్నా ఉంటే వేసుకోండి. నేనైతే ఒక బటర్ ప్యాకెట్టు లాస్ట్ టైం తెప్పించాను. దాన్నైతే ఒక సన్న పీస్ అయితే వేస్తున్నాను. వీటిలన్నిటిల్ని కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేసుకోండి. ఇంత కొత్తిమీర ఏస్తున్నామా అని. కొత్తిమీర ఎంత తిన్నా గూడా అదిరిపోతాదిగా. ఏమంటారు? వీటిలన్నిటిల్ని మనము ఈక్వల్‌గా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఏందంటే బటర్ కరిగిపోతది. మూత పెట్టేసేయండి. ఇంకా మనం ఆలు పరోటా కాడికెళ్దాం. పిండైతే బాగా పులిసిందండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, మీ కాడ చెక్క అంటే చెక్క, లేతే బండైతే బండ క్లీన్ చేసుకొని, పెద్ద మన చపాతీకి పడినంత కష్టం దీనికి పడాల్సిన అవసరం చేత్తో అయినా అలా ఒత్తుకుంటూ 4 వైపులు రౌండొచ్చేటట్టు మీకు నచ్చితే వెన్నతోనైనా కాల్చుకోండి. నేనైతే ఆయిల్‌తో కాలుస్తున్నాను. ఏమో ఇంకా మనము మార్వాడీస్‌లాగా వెన్నెలతో వాటిలతో ఎక్కువ సావాసం చేయటం లేదు. చేసిన రోజు అవి కూడా తెచ్చి వండి పెడతాలేండి. వాళ్ళు ఎక్కువగా వెన్నెలతో వాటిలతో ఎక్కువ ట్రై చేస్తారు. అందుకోసము ఈక్వల్‌గా అటు ఇటు, ఇటు అటు ఆయిలేసి కాల్చుకున్నాక పెద్దగా కాలాల్సిన అవసరం లేదు.
ఎంతో స్మూత్‌గాను, తినేదానికి అద్భుతంగాను మనం మష్రూమ్ కడాయి కర్రీకి డాబా స్టైలు, మార్వాడి స్టైల్‌లో ఆలు పరోటాకి రెండిటిల కాంబినేషన్ ఎలా ఉంటాదంటే, అలా తీసి ఇలా తింటూ ఉంటే బ్రహ్మాండం. మా ఇంట్లో వాళ్ళు మాత్రం నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు చేసి పెట్టి మధు ఏ పదార్థం చేసినా సౌకర్యంగా ఇంట్లో ఉండే వాటిలతోనే చేశారు. మంచి కాంప్లిమెంట్లు తీసేసుకోండి మీ ఇంట్లో వాళ్ళ కాడ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరకు వస్తూనే ఉంటాది ఈ నెల్లూరు అమ్మాయి. ఇంకా ఉండేది మళ్ళా మంచి వీడియోతో